సాధారణంగా అందరూ మాట్లాడుకునేటప్పుడు కలియుగమండి ఏం చేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటాం. కాకపోతే ఈ కలియుగానికంటూ కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలను బట్టి ఇది కలియుగం అని నిర్ధారించుకోవచ్చు. దానికి శాస్త్రం చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే, దాతా దరిద్రః కృపణో ధనాఢ్యః పాపీ చిరాయు సుకృతి గతాయు అని చెబుతోంది. అంటే దాతా దరిద్రః, దానగుణం కలిగినటువంటి వాడు దారిద్ర్యాన్ని అనుభవించటము, కృపణో ధనాఢ్యః అంటే పిసినారితనము కలిగినటువంటి వాడు ధనికుడై ఉండడం. కాబట్టి పాపీ చిరాయు సుకృతి గతాయు అంటే పాపములు చేసేటువంటి వాడు దీర్ఘాయుష్మంతుడై ఉండటము, సుకృతి గతాయు పుణ్యాత్ముడైనటువంటి వాడు త్వరగా మరణించడం అనేటువంటిది ఈ కలియుగంలో జరుగుతూ ఉంటుంది. అలానే ఇంకొక విషయం ఏంటంటే, రాజా కులీనః సుకులీచ భృత్యు, బాగా చదువుకున్నటువంటి వాడు చదవనటువంటి వాడి దగ్గర పనిచేయడం అనేటువంటిది ఈ కలియుగంలో చాలా ఎక్కువ దగ్గర మనం చూస్తూ ఉంటాం. కలవు యుగే షడ్గుణమాశ్రయంతి, ఈ 6 గుణములు ఏ కాలములైతే ఉంటున్నాయో దానిని కలియుగము అని మనకు ఋషులు చెబుతున్నారు. దాత దరిద్రః కృపణో ధనాఢ్యః, దానగుణము కలిగినటువంటి వాడు దారిద్ర్యాన్ని పొందడము, కృపణో ధనాఢ్యః పిసినారితనము కలిగినటువంటి వాడు ధనికుడై ఉండడము, పాపీచిరాయు పాపాత్ముడు దీర్ఘాయుష్మంతుడై ఉండడము, సుకృతి గతాయు మంచి పుణ్యాత్ముడైనటువంటి వాడు తొందరగా మరణించడం అనేటువంటిది ఈ కలియుగంలో జరుగుతూ ఉంటుంది. ఈ 6 గుణములు కలియుగాన్ని ఆశ్రయించి ఉన్నందువలన మనందరము కూడా మంచికి దగ్గరగా చెడుకు దూరంగా ఉంటూ ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. నమస్కారం.